బండెడు చెత్త మీద 4 విటమిన్ టాబ్లెట్లు అని ఆ పద్ధతిలో ఆలోచిస్తున్నాడు ఈయన ఇప్పటికీ. అంటే అనేక గందరగోళాల మధ్య ఒక సామాజిక స్పృహ నడవాలి అని. ఆ సామాజిక స్పృహ అనేది ప్రాపర్గా లేకపోతే జనాలకి కనెక్ట్ అవ్వదు అనే విషయం ఆయనకు తెలియాలి ముందు శంకర్కి. ఆయన తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదంటే మొదటి నుంచి కూడా ఈయన రియాక్షనరీ డైరెక్టరే. ఈయన మొదటి సినిమానే రిజర్వేషన్లు ఉండకూడదు అని తీశాడు సినిమా. యాంటీ రిజర్వేషన్ సినిమా అది, జెంటిల్మ్యాన్. తర్వాత సినిమా గవర్నర్ వ్యవస్థ మీద విమర్శ చేస్తూ అండర్ కరెంట్లో ప్రేమ కథ నడిపినటువంటి ప్రేమికుడు. ఆ తర్వాత నుంచి ఆయన టోటల్గా అవినీతి మీద కేంద్రీకరించాడు. అది అపరిచితుడు కావచ్చు, భారతీయుడు కావచ్చు, ఇవన్నీ కూడా అవినీతి మీద నడిచే కథలు. ఈయనకి పూర్తిగా అంటే కథల ఎంపికలోను అలాగే చెప్పేటువంటి అంశాన్ని ఎలా తీసుకుంటున్నాము అనే విషయంలోనూ చాలా కన్ఫ్యూజన్ ఉంది అనేది మనకి నిర్ధారించి చెప్పిన సినిమా రోబో 2. రోబో 2లో విలన్ పట్ల విపరీతమైన సింపతి వస్తుంది ఆడియన్స్లో. అవును. హీరో పట్ల చిరాకు, కోపం వస్తాయి. నిజానికి చాలా ప్రజలకి క్షేమం జరగాలి, ప్రజలు బాగుండాలి అని విలన్ అనుకుంటాడు. ప్రజలకు అనుకూలంగా విలన్ ఆలోచిస్తాడు. హీరో ఏమో మార్కెట్ ఎకానమీ ధోరణిలో ఆలోచిస్తాడు. నిజానికి విలన్ ఈ హీరోని చంపేస్తే బాగుండు అని ప్రేక్షకుడు అనుకుంటాడు. అటువంటి ఒక సినిమాని తీసినటువంటి ఘనత ఉంది ఆయనకి. ఆ సినిమా ఫెయిల్యూర్కి కారణం అది. ఇక్కడ కూడా దాదాపు అదే జరిగింది. ఇక్కడ కూడా పరిస్థితి అదే. దేనికోసం ఫైట్ చేస్తున్నాడో ఆయనకి తెలియదు, హీరోకి తెలియదు. కనీసం విలన్కి ఒక టార్గెట్ ఉంటుంది. అతను ఒక వారసత్వంలో వస్తాడు రాజకీయాల్లోకి. తండ్రి అంటే పినతండ్రి వారసత్వంలో రాజకీయ అరంగేట్రం చేసినటువంటి ఒక నాయకుడు తాను ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి ఒక కోరిక, ఆ కోరిక కోసం ఏం చేయడానికన్నా సిద్ధపడేటువంటి ఒక క్యారెక్టర్. కనీసం ఆ క్యారెక్టర్కి ఆ క్లారిటీ ఉంటుంది. ఈ క్యారెక్టర్కి ఆ క్లారిటీ ఉన్నట్టుగా కూడా ఎక్కడ కనబడదు మనకి రామ్ చరణ్ పోషించినటువంటి క్యారెక్టర్కి. అది అప్పుడు ఏం జరుగుతుందో దాని ప్రకారం క్యారెక్టర్ వెళ్ళిపోతూ ఉంటుంది. అదొక గందరగోళం. అంటే హీరో క్యారెక్టరైజేషన్లోనే గందరగోళం ఉంది. యాంగర్ మేనేజ్మెంటు ఇలా రకరకాల ఎలిమెంట్స్ జొప్పించాడు దానిలో. జొప్పించి ఇంత చదువుకుని ఇంత తెలిసినటువంటి వ్యక్తికి ప్రస్తుతం వ్యవస్థకు ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి, పర్టికులర్గా బ్యూరోక్రసీకి ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏమిటి అనేది తెలియకపోవడం విచిత్రం. ఇప్పటికీ అంటే రకరకాల ఊహాగానాలు నడిచినాయి ఈ సినిమా మీద. ఎలక్షన్ రిఫార్మ్స్ మీద సినిమా ఉంటుంది అని ఒక భ్రమ కల్పించారు. అంటే శేషన్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనే మాటలు దొరిలాయి. ఈ సినిమాకి మొదట అనుకున్న టైటిల్ సర్కారోడు. అందుకని కొంత ఆ యాంగిల్లో నడుస్తుందేమో, ఎలక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఆ ఏరియాలో ఏదో గేమ్ చేంజర్గా ఈయన ఉంటాడేమో అనేటువంటి భ్రమ కల్పించారు. కానీ అటువంటిది కూడా ఏం లేదు. నిజానికి ఆ సన్నివేశాలు చాలా డ్రామాటిక్గా తీశాడు ఆయన. బుల్డోజర్లతో పోలింగ్ బూతుల్లోకి దూసుకుని వెళ్ళిపోవటాలు ఇవన్నీ అంటే చిన్న విషయాన్ని అద్భుత రసంలో చెప్తాడని ఆయన మీద ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ని అడ్డం పెట్టుకుని సన్నివేశాలు కల్పించే ప్రయత్నం చేశాడు ఆయన. అవి జనాలకు చిరాకు ఎత్తించినాయి. ఏమిటిది, ఏం జరుగుతోంది, ఏం చూస్తున్నాం మనం సోషల్ సినిమా చూస్తున్నామా, జానపద సినిమా చూస్తున్నాము అర్థం కాని పరిస్థితిలోకి తీసుకెళ్ళాడు ఒక దశలో డైరెక్టర్. అలాగే ఈ పాటల చిత్రీకరణకు విపరీతంగా ఖర్చు పెట్టారు డబ్బులు. ఆ ఖర్చు కనిపించింది కానీ జనాల్ని ఎమోషనలైజ్ చేయటంలో ఫెయిల్ అయ్యారు. ఈ మధ్య వస్తున్నటువంటి చాలామంది దర్శకుల సినిమాలు చూస్తున్నాం మనం. కమర్షియల్ సినిమా తీసినప్పటికీ అది ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. దానికి కూడా ఒక కనిపించని చట్రం ఉంటుంది. ఆ చట్రం కూడా లేదు ఈ సినిమాకి. అలా శంకర్ మరొకసారి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. ఆట తెలియకుండా ఆట మార్చే ప్రయత్నం చేస్తే ఇలాగే ఉంటుంది. అందుకని
టోటల్గా డిసప్పాయింట్ చేసినటువంటి సినిమా ఇది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదో చాలా అద్భుతంగా ఉంది అనేటువంటి అభిప్రాయం చాలామంది చెప్తున్నారు, కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం కొంత కృషి జరిగింది అంతవరకే. అక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్ లీడ్ చేశాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వరకు బాగుంది. అది తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆ అప్పన్న క్యారెక్టర్ తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేనటువంటి పరిస్థితి. అయితే ఒక ఇంట్రెస్టింగ్ 2-3 జ్ఞాపకాలు వస్తాయి. అంటే వీళ్ళు బాక్సైడ్ తవ్వకాల మీద దృష్టి పెట్టుంటే సినిమా బాగుండేది. రెండవది తనకే తెలియకుండా ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశాన్ని ప్రజలకి గుర్తు చేసే పద్ధతిలో కొన్ని సన్నివేశాలు నడిచినాయి. అది కూడా ఫ్లాష్ బ్యాక్లోనే. ఒక పార్టీ నాయకుడు ఈ పార్టీ తను ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభించాడో ఆ ఉద్దేశానికి వ్యతిరేకంగా నడుస్తోంది అని తనకు అనిపించినప్పుడు ఆ పార్టీని రద్దు చేయాలి అనుకోవడం, ఇది అతన్ని హత్య చేయటం. అంటే నాయకుడు చాలా ఉత్తమ ఆశయాలతో ఉండాలి, కానీ అతను బతుకుంటే పార్టీకి తనకి కూడా ప్రమాదం. అందుకని అతను విగ్రహంలో మాత్రమే ఉండాలి, వ్యక్తిగా చనిపోవాలి అనేటువంటి ఆలోచనతో కొన్ని సన్నివేశాలు నడుస్తాయి. ఇది చూసినప్పుడు చాలా ఇన్సిడెంట్లు గుర్తొస్తాయి రాజకీయాల్లో. అంటే సమకాలీన రాజకీయాల్లోనే ముఖ్యంగా మహాత్మా గాంధీ, ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ గుర్తొస్తారు ఆ సీన్స్ నడుస్తున్నప్పుడు. ఓకే, ఎన్టీఆర్ విగ్రహంగా ఉండాలి, భౌతికంగా ఉంటే ప్రమాదం అని ప్రస్తుత తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకున్నారు ఆ రోజున. వాళ్ళు అనుకున్న పద్ధతిలో అది జరిగింది. ఆయన విగ్రహంగా మారిపోయాడు. అంటే 4-5 నెలల్లోనే జరిగిపోయింది అది. సో వాళ్ళు హ్యాపీ. ఇప్పటికీ రాజ్యం నడుస్తోంది ఆయన పేరు మీద. అలాగే కాంగ్రెస్ పార్టీ, అది జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, సర్దార్ పటేల్ కావచ్చు, పర్టికులర్గా ఈ పార్టీ రద్దు అనేటువంటి నినాదం అది విన్నప్పుడు వెంటనే మహాత్మా గాంధీ గుర్తొస్తాడు. ఆయన ఉపన్యాసాలు, మహాత్మా గాంధీ ఉపన్యాసాలు అనే పుస్తకంలో చాలా స్పష్టంగా ఒక ఆయన చెయ్యని ఉపన్యాసం ఒకటి ప్రింట్ అయింది దానిలో. నిజానికి ఆయన చనిపోయినటువంటి జనవరి 30 అంటే ఈ నెల జనవరి 30వ తారీఖు ఆయన ఇవ్వవలసిన ప్రసంగం, ఆ రోజు హత్యకు గురయ్యాడు. ఆయన హత్యకి గురవ్వకుండా ఉంటే ఆయన డెలివరీ చేయాల్సినటువంటి ఉపన్యాసం కూడా ప్రింట్ అయింది. ఓకే, ఆ ప్రింట్ అయినటువంటి ఉపన్యాసం ప్రకారం ఆయన కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలనుకున్నాడు. రద్దు చేయాలి అనుకుని ఆ ఉపన్యాసం డెలివరీ చేయడానికి వెళ్ళటానికి ముందు చనిపోయాడు, హత్యకి గురయ్యాడు. ఇదొక జ్ఞాపకం తళుక్కున మెరుస్తుంది ఆ సీన్ చూడగానే. ఏది ఈ అప్పన్న మరణం సన్నివేశం చూడగానే అది గుర్తొస్తుంది, ఒక షాకింగ్ ఎలిమెంట్ అది. ఓకే, అది శంకర్కి తెలిసి తీసాడా తెలియక తీసాడా అనేది పక్కన పెట్టేస్తే, ఈ కథని డిజైన్ చేసినటువంటి కార్తీక సుబ్బరాజుకైనా ఐడియా ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తే, ఇలాంటి దీని మీద నిజానికి మంచి సినిమా తీయొచ్చు. ఇదే అంశాన్ని పట్టుకుని ఒక అద్భుతమైన సినిమా తీయొచ్చు. రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఎలా మారుతాయి అనేది టోటల్గా డెమోక్రటిక్ పాలిటిక్స్లో రాజకీయ క్రీడ ఎలా ఉంటుంది అనే దాని మీద అద్భుతమైన సినిమా డిజైన్ చేయొచ్చు. కానీ వాళ్ళకి ఆ స్పృహ లేదు. ఆ స్పృహ లేకపోవడం వలన మంచి ఆలోచనలు చేశారు, కానీ అది ఎగ్జిక్యూషన్లో వాళ్ళకు ఉన్నటువంటి లిమిటేషన్స్ వలన వాళ్ళు చేయలేకపోయారు. అందుకని సినిమా దారిన సినిమా నడుస్తుంది, ప్రేక్షకుల దారిన ప్రేక్షకులు ఉంటారు. ఎక్కడ ఎవరు కనెక్ట్ కారు సినిమాతో. అంటే అతను మొదలుపెట్టిన టేకప్ చేసిన ఏ ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ ఉండదు సినిమాలో. ఓకే, రేఖామాత్రంగా కూడా పాత్రలకి కూడా అది గుర్తుండదు. అదొక విచిత్రమైన కండిషన్. అందుకని ఈ సినిమా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయటంలోనూ వాళ్ళని కనెక్ట్ చేసుకోవటంలోనూ దారుణంగా వైఫల్యం చెందింది. ఇది టోటల్గా గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా మీద నా అభిప్రాయం. ఓకే, ఈ సినిమా నాకైతే బొత్తిగా నచ్చలేదు. ఇది ఒక రకంగా ఇలాంటి సినిమాలు తీయకుండా ఉండటమే మంచిది ఆయన. ఓకే.
ఆయనకు ఉన్నటువంటి ఒక రియాక్షనరీ ఐడియాలజీ ఉంది ఆయనకి. ఆ ఐడియాలజీతో ఇలాంటి కథలే తీయగలడు ఆయన. ఇలాంటి కథలు చూసే మూడ్లో జనం లేరు. ఓకే. అందుకని శంకర్ గారు కొంతకాలం సినిమాలు తీయటం ఆపేస్తే మంచిది. ఆయన టోటల్గా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా తీస్తే ప్రాబ్లం లేదు. ఏది వాళ్ళలాగా జైలర్ లాంటి సినిమాలు అలాంటివి ఏవైనా తీసుకుంటే జనాలు సరదాగా చూస్తారు. జనాల్ని ఎమోషనలైజ్ చేయండి. మీరేదో జ్ఞానపరిచే ప్రయత్నం చేయొద్దు.